ఖమ్మం లోక్సభ సీటుని కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఈ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని డిసైడ్ అయ్యారా అంటే అవుననే తెలుస్తోంది. ఖమ్మం సీటుని గెలిచి తీరాలని భావించిన బీజేపీ ఎటువంటి ఛాన్స్ వదులుకోకూడదని ఫిక్స్ అయినట్లుగా సమాచారం. బీజేపీ ఇప్పటి వరకు 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం సీట్లను పెండింగ్లో పెట్టింది. వరంగల్ టికెట్టు తాజాగా బీజేపీలో చేరిన ఆరూరి రమేష్కి ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఖమ్మం సీటు విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ తరపున మరోసారి బరిలో దిగారు. ఖమ్మం జిల్లాకే చెందిన జలగం వెంకట్రావు ఇటీవల బీజేపీలో చేరినప్పటికీ ఆయనకింకా టికెట్టు ఖరారు చేయలేదు. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరావుపేట శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది. జలగం వెంకట్రావు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సిట్టింగ్ ఎంపీ నామాకు పోటీ ఇవ్వలేరన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అన్వేషణలో ఉంది. కానీ నామాను ఢీకొట్టే అభ్యర్థి దొరకడం కష్టంగా మారింది. దీంతో నామా నాగేశ్వరరావుని తమ పార్టీ తరపున రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నామా నాగేశ్వరరావు 2009లో టీడీపీ నుంచి, 2019లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనుచర గణం, అంగబలం, అర్ధబలం ఉండడంతో తమ పార్టీ నుంచి పోటీ చేస్తే ఈ సీటు దక్కించుకోవడం సులభమన్నది కమలనాథుల వ్యూహంగా ఉంది. మరి నామా తన వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీతో జత కడతారా లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతారా?